వెల్కమ్ టు హలో డాక్టర్. స్త్రీలలో పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలేంటి? అలవాట్లు కానీ, ఆహారపు అలవాట్లు కానీ, ఇతర అలవాట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి? అధిక బరువు, స్ట్రెస్ సంతానలేమికి దారితీస్తూ ఉంటాయా? ప్రైమరీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? వీటికి పరిష్కార మార్గాలేంటి? హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? వివరాలను అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. స్త్రీలలో పురుషుల్లో ప్రధానమైన కారణాలు తీసుకుంటే ఒక్కోసారి సంతానలేమి సమస్యలను లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా కూడా అంటూ ఉంటారు కదా, ఎలాంటివి ఉంటూ ఉంటాయి? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్త్రీలో పురుషుల్లో అనేది మనకు కొంచెం ఇద్దరిలో ఒకసారి ఈక్వల్ పర్సంటేజ్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అజోస్పర్మియా కానీ అలిగోస్పర్మియా కానీ లేదా మన స్త్రీలలో వచ్చేసి కొద్ది హార్మోన్స్ అది సమస్యల వల్ల కానీ ఇది మనం తరచుగా చూస్తుండొచ్చు అనమాట. ఇన్ఫర్టిలిటీ అంటే జనరల్గా ఏంటంటే సంతానలేమి సమస్య. సో ఇది జనరల్గా ఏంటంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అని, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమరీ హెల్త్ ఇన్ఫర్టిలిటీ అనుకున్నాం అనుకోండి. ప్రైమరీ హెల్త్ ఇన్ఫర్టిలిటీ అనేటప్పటికి ఏంటంటే అది ఇద్దరిలోనే కావచ్చు, లేదంటే ఒకరిలోనే ఉండే ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ఇద్దరిలో అంటే కొంచెం ఒక స్త్రీ వల్ల ఒక 30% అనేది మనకు అది ప్రాబ్లం అనేది ఉండొచ్చు, లేదంటే పురుషుల్లో ఒక 30% అనేది ఉండొచ్చు అనమాట. ఇద్దరిలో కలిపి ఒక 30% అనేది మనకు ఈ ఇన్ఫర్టిలిటీకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి కావచ్చు అనమాట. దాంతోపాటు ఒక 10% అనేటివి అన్ని రిపోర్ట్స్ ఇద్దరిలోనూ ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కానీ ఒక 10% అనేది మనకు ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలు కావచ్చు అనమాట. జనరల్గా ఎక్కువ వచ్చేసి అనమాట స్త్రీలలో సో హార్మోన్ సమస్య అనేది అధిక ఒత్తిడి లోనైనప్పుడు ఏమవుతుంటుంది అంటే కొన్ని హార్మోన్స్ అనేటివి కూడా మనకు ఎక్కువ తక్కువ అవుతుంటాయి అన్నమాట. దీంతో పాటు ఏంటంటే మనకు కొంచెం నెలసరి ఋతుక్రమంలో అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవ్వడం అనేది, సో ఎక్కువ రోజుల్లో కాకపోవడం అనేది, సో ఈ విధంగా కొన్ని మనం గమనించవచ్చు అనమాట. దాంతోపాటు ఏంటంటే పీసీఓడి అనేది ఒకటి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. పీసీఓడి అనేది ఏంటంటే ఇది జనరల్గా నీటి బుడగలు అని అంటుంటారు. ఇది రావడం వల్ల ఏమవుతుంటుందంటే కొద్దిగా ఒకసారి ఏంటంటే స్త్రీలలో మనకు ఎక్కువ రోజులు మనకు ఋతుస్రావం అనేది లేకపోవడం అనేది, ఋతుక్రమం అనేది లేకపోవడం, ఒకసారి 45 days లేదంటే 50 days 60 daysకి అట్లా ఒకసారి అది అపియర్ కావడం అట్లా జరుగుతుంటుంది అనమాట. సో దీంతో పాటు ఏంటంటే కొంతమందిలో మనకు తరచుగా నెలలోనే 15 రోజులకు ఒకసారి అట్లా కావడం అనేది జరుగుతుంటుంది. సో ఇదేంటంటే ఈ నీటి బుడగలు అనేవి మనకు 2 sides అది ఉండొచ్చు అనమాట. రైట్ సైడ్ కావచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు. కొంతమందిలో 2 sides అనేది మనకు గమనిస్తుండొచ్చు అనమాట. ఏంటంటే జనరల్గా ఈ నీటి బుడగలు అనేటివి ఏంటంటే సిస్ట్లు అనేటివి ఫామ్ అవుతుంటాయి అనమాట. వీటి వల్ల ఏమవుతుంటుంది అంటే హార్మోన్స్, ఇంటర్నల్గా ఉన్న హార్మోన్స్ అనేటివి కూడా ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది కొంచెం తక్కువ అది ఉండడం వల్ల, ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది కొద్దిగా ఎక్కువ ఇది అవ్వడం వల్ల ఏమవుతుంటుంది అంటే సో ఫాలిక్యూల్స్ అనేటి వాటిని ఎదగడానికి ఉండడానికి కోసం అని చెప్పేసి చేస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంటుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంటుంది అంటే ఋతుస్రావం అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. దీంతోపాటు మధ్య మధ్యలో మనకు స్పాటింగ్ అది అవ్వడము అట్లా కనపడుతుంటుంది అనమాట. సో ఈ విధంగా మనము స్త్రీలలో ఎక్కువ శాతం మనం గమనించవచ్చు. అదే పురుషుల్లో వచ్చేటప్పటికి ఏమవుతుంటుంది అంటే జనరల్గా మనకు ఈ వెరికోసీల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. వెరికోసీల్ అనేది దీనివల్ల ఏంటంటే మనకు ఏంటంటే ఆ కణాలు అనేటివి మనకు రాకన్నా ఆగిపోవడం అనేటివి బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుంటుంటుంది. సో దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే కొంచెం మనకు ఈ మన ఆహారపు అలవాట్లు ఒకటి ప్లస్ వేరే ఇతర అలవాట్లు ఉండడం వల్ల కూడా, ఆహారపు అలవాట్లు అంటే ఎక్కువ శాతం మనకు ఈ జంక్ ఫుడ్ అది తీసుకోవడం వల్ల అనేది దానివల్ల ఒకటి. ఇంకొకటి ఏంటంటే వృత్తి వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం సంక్రమించే అవకాశాలు ఉంటాయి, ఈ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయండి. వృత్తి వల్ల అంటే ఎక్కువ అధిక శాతం వేడి. కంటిన్యూ చేద్దామండి. ఖమ్మం నుంచే మౌనిక గారు. హలో, నమస్తే అండి మౌనిక గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే, చెప్పమ్మా. డాక్టర్ గారు, మా మ్యారేజ్ అయి 2 years అయిందండి. ఓకే. అయితే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ అమ్మకం కోసం అని మెడిసిన్ రాశారండి. ఓకే. అవి యూజ్ చేసిన తర్వాత 1 month మంత్ రాలేదండి. ఓకే. తర్వాత మళ్ళీ మంత్ వచ్చింది. ఒక 13 days అయిందండి వచ్చి. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది అంటారు? ఓకే అమ్మా, అంటే దీనివల్ల మీకు ఫస్ట్ సమస్య ఎలా తెలుసుకోగలిగారమ్మా? అంటే స్కానింగ్ చేయాలన్నారు కదా, చేయాలన్నప్పుడు అంతకుముందు ప్రాబ్లం ఏమైతుండేది మీకు? దేనివల్ల మీకు అది ఓన్లీ పిల్లలు కాబట్టి సమస్యతో చేయించారా, లేకపోతే ఏమన్నా నెలసరిలో ఎక్కువ తేడా ఉండట్లు అట్లా ఏమన్నా చేయించారా? అదే పిల్లలు కావట్లేదండి. అంటే నెలసరి అది వరకు రెగ్యులర్గా ఉండేదమ్మా? నెల 28 daysకి ఎట్లా ఉండేదా?
అంటే 2 months ఒకసారి వస్తుందండి. ఓకే. పొత్తి కడుపులో నొప్పి కానీ అట్లా ఏమన్నా ఉండేదమ్మా? ఉంటుందండి, నొప్పి ఉంటుంది. అంటే ఏదో 2 months ఒకసారి అట్లా అన్నప్పుడు బ్లీడింగ్ అనేది ఎన్ని డేస్ లేదమ్మా? ఎక్కువ కాలం అట్లా ఏమన్నా అయ్యేదా, లేకపోతే 5 days అట్లా ఏమన్నా ఉండేదా? ఇప్పుడు రెగ్యులర్ గా 5 days ఉండేదండి, ఈసారి 15 days 13 days అవుతుందండి. ఓకే. సో ఈ పొత్తి కడుపు నొప్పి అనేది మీకు 15 days కంటిన్యూగా ఉంటుందా, లేకపోతే 1-2 రోజులు అట్లా వచ్చి ఏమన్నా ఆగిపోతుందా? 15 days లో నొప్పి రాలేదండి. ఏముండట్లేదు. అంటే ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఏమో 2 sides అది ఏమన్నా సిస్టర్ అనేది పిసిఓడి ప్రాబ్లం అనేది ఏమన్నా చెప్పారా, ఓన్లీ 1 side అని అన్నారు? బ్లీడింగ్ అయిన తర్వాత ఇంకా డాక్టర్ కన్సల్ట్ కాలేదండి, ఇంతకుముందు అయిన కానీ. ఓకే. ఓకే అమ్మా, నేను చెప్తాను. దీన్ని బట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక పిసిఓడి ప్రాబ్లం అని చెప్పి అది క్లియర్గా తెలుస్తుంది. 2 months అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది. సో అధిక ఒత్తిడి కావచ్చు, అధిక బరువు కావచ్చు, లేదంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ 2 years అంటున్నారు కాబట్టి సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్లో కొంచెం మనకు ఎక్కువ తక్కువ ఉండడం వల్ల, మనకు వ్యత్యాసం ఉండడం వల్లనే మనకు ఇది మెన్సెస్ అది ఇర్రెగ్యులర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే 15 days అది బ్లీడింగ్ అది అంటున్నారు కాబట్టి లాస్ట్ 2 months నుంచి కావట్లేదు, అదంటే 60 days నుంచి మీద మెన్సెస్ రాకపోవడం వల్ల సో నీటి బుడగ అనేది ఏమవుతుంటుందంటే ఒక్కోసారి కంటిన్యూగా మనకు అది దాంట్లో తేడా వచ్చినప్పుడు కంటిన్యూగా బ్లీడింగ్ అనేది అవుతుంటుంది. 15 days వరకు ఉంటుంది. ఒకసారి స్టార్టింగ్ ఒక 5-6 days వరకు నార్మల్గా అయిన తర్వాత హెవీగా అవుతుంటుంది, లేదా 10 days ఒక 1 week వరకు నార్మల్గా అయిన తర్వాత స్పాటింగ్ అది కనపడుతుంటుంది అనమాట. సో పీసీఓడి ఇది ఉండడం వల్ల కూడా మనకు దాన్ని నెల్సర్ అనేది రెగ్యులర్గా అనేది ఉండదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఆ రిపోర్ట్స్ అవన్నీ పట్టుకున్నామా ఒకసారి వీలైతే డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ అది ఏం లేకుండా ఉండేటట్టు చూసి మీకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే కానీ సజెస్ట్ చేస్తారమ్మా. వీళ్ళంటే ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయండి. చెన్నై నుంచి పార్వతి గారు. పార్వతి గారు నమస్తే మేడం. నమస్తే అండి పార్వతి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడదామని చేశాను. నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే సార్, మాకు పెళ్ళయి 4 years అయింది సార్. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నారు సార్. హోమియోపతి ఇంటర్నేషనల్ లో అంటే సక్సెస్ అవుతుందా సార్? అంటే ఎంత ఉన్నదమ్మా స్పెర్మ్ కౌంట్ అనేది ఎంత ఉంటుంది అసలు ఉంటున్నదా? వెరీ లో ఉందని చెప్పారు సార్. లో అంటే ఏం చెప్పలేదమ్మా, ఎంత క్వాంటిటీ అని? తెలియలేదు సార్. ఓకే, దాని గురించి సంబంధించి టెస్ట్లు ఏమైనా చేయించారమ్మా? ఎందుకు తక్కువ వస్తుంది అనేది ఏమైనా స్కాన్ కానీ అట్లా ఏమైనా చేయించారా బీజాలకు కానీ? మెడిసిన్స్ వాడమన్నారు సార్. మేము హోమియోపతి ఇంటర్నేషనల్ లో ట్రై చేద్దామని అనుకుంటున్నాం సార్. అదే మేము కనుక్కున్నాం. తప్పకుండా అమ్మా, మంచి వైద్యం ఉన్నది అది మీకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందువల్ల మీకు వేరియం కణాలు తక్కువ ఉంటున్నాయి. సో అసలు టోటల్గా అజోస్పెర్మియా అంటే ప్రాబ్లం అనేది ఉండొచ్చు. సో ఆల్రెడీ వాల్యూమ్ తక్కువ ఉంది అంటున్నారు, క్వాంటిటీ తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి కంపల్సరీ దాన్ని మీరు సక్సెస్ చేసుకోవచ్చు అమ్మా. దానివల్ల మీకు మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేయండి. వెరికోసిల్ అది ఉంటే కన్నా ఒకవేళ ఏంటంటే టోటల్గా కణాలు అనేవి రిలీజ్ కాదు. సో వెరికోసిల్ లేదని చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి ఏంటంటే ఉన్న వాటిలో మన కొంచెం మెడిసిన్స్ అది ఇవ్వడం వల్ల ఏమవుతుంటుందంటే కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటుంది క్వాంటిటీ అనేది. సో దాంతోపాటు మోటిలిటీ అవన్నీ కూడా నార్మల్గా చేసుకోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వీలుంటే ఒకసారి వెళ్ళి కలవండి. అంటే పుట్టుకతో వచ్చే లోపాల దగ్గర నుంచి ప్రొఫెషనల్ హెల్త్ ఎజార్డ్ లాగా కూడా అంటే వృత్తిపరమైన కారణాలతో కూడా సంతానలేమి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అంటున్నారు కదండి. ఇలా వేరియస్ రీజన్స్కి వేటికి హోమియోలో పరిష్కారం చూపించగలరు? జనరల్గా ఏంటంటే మనం హోమియో పుట్టుకతో అనే వాటికి ఏంటంటే కొన్ని జెనెటికల్గా వస్తుంటాయి అన్నమాట. జెనెటికల్గా వచ్చే వాటికి మనం ఎక్కువ శాతం అనేది మనకు వాటిని సొల్యూషన్స్ అనేటివి జెనెటికల్గా మెడిసిన్స్ అది మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్గా ఏంటంటే జెనెటికల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనే వాటికి ఎక్కువ హార్మోన్ క్రోమోజోమల్స్ కావచ్చు, లేకపోతే వీటి వల్లనే కొంచెం ఎక్కువ తక్కువ తేడాలు ఉన్నప్పుడు సో మనం కంపల్సరీగా ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, కొన్ని అయితే సాల్వ్ చేసుకోలేకపోవచ్చు అనమాట. లైక్ అజోస్పర్మియా ఉన్నది. సో దీంట్లో ఏంటంటే జెనెటికల్గా మనకు వంశపారంపర్యంగా ఉండడం కానీ టోటల్గా ఆబ్సెన్సీ కానీ సో లోపల ఏంటంటే కొంచెం బీజాలు అనేవి ఒక్కోసారి బయటకి డిసెండ్ కాకపోవడము. సో ఉండడం వల్ల కూడా ఏంటంటే కణాలు అనేవి టోటల్గా మనకు ఒక్కోసారి టోటల్గా మన ఆబ్సెంట్ అది ఉంటుంది అనమాట. సో ఇట్లా వాటిల్లో కొంచెం మనం ఏ సిస్టమ్ కైనా కానీ కొద్దిగా ఛాలెంజింగ్ అనేది ఉంటుంది అనమాట అది ట్రీట్ చేయడం అనేది. సో అలాంటి సందర్భాలు కొన్ని కష్టం ఉంటుంది. దాంతోపాటు
ఈ హార్మోనల్ సమస్య ఏదైనా ఉందనుకోండి వీటిలో మనం ఈజీగా మనం జీసీఎస్ ద్వారా మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు అండి. వివరాలు తెలుసుకుంటున్నాం. సబ్ ఫెర్టిలిటీ అంటుంటారు అండ్ రికరెంట్గా హ్యాబిచువల్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అది ఎలా డీల్ చేస్తూ ఉంటారు? సో జనరల్గా ఏంటంటే మనకు రికరెంట్గా అబార్షన్స్ అవుతుంటాయి అనమాట. వీటికి కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే ఈ థైరాయిడ్ ఉండడం, అదొకటి స్ట్రెస్ అనేది ఎక్కువ మనం ఉండడం ఒకటి. సో దాంతోపాటు హార్మోన్స్ అనేవి ఇంటర్నల్గా మనకు ఫిమేల్స్లో ఉండాల్సిన హార్మోన్స్ కన్నా కూడా మేల్ హార్మోన్స్ అనేవి కొంచెం డామినేట్ చేయడం అనేటి ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఈ ఓవం అనేది ప్రాపర్గా రిలీజ్ కాకపోవడం, ఒకవేళ రిలీజ్ అయినా కానీ దాంట్లో పాటు ఏంటంటే పిండం అనేది ఎదుగుదల లేకపోవడం, ఒకవేళ అయినా కానీ దాంట్లో పాటు హార్ట్ బీట్స్ అనేవి లేకపోవడం ఉండడం వల్ల ఏంటంటే 2 to 3 months ఒకసారి మనకు అబార్షన్స్ అది అయిపోతుంటాయి అన్నమాట. సో వీటికి ఏంటంటే జనరల్గా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఒకటి చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కొంచెం సెడెంటరీ లైఫ్ మనం అలవాటు పడిపోవడం, ఎలాంటి ఫిజికల్గా యాక్టివిటీ లేకపోవడం అనేది, సో అధిక బరువు అనేది ఒకటి ఉండడం. సో మెయిన్ అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే థైరాయిడ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. థైరాయిడ్ మనం గుర్తించలేదు, ఒకవేళ ఇనిషియల్గా మనకు థైరాయిడ్ ఉన్నదని తెలియకపోవడం వల్ల మనం ప్రెగ్నెన్సీకి అది మనం ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంటుందంటే జనరల్గా మనకు అది ఎదుగుదల అనేది ఇది తగ్గిపోతుంటుంది అనమాట. సో ఇది తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అది అవుతుంటుంది. దాంతోపాటు ఏంటంటే రుబెల్లా అనేసి కొన్ని స్టార్చ్కి సంబంధించి కొంచెం వైరస్ల వాటి వల్ల కూడా ఏమవుతుంటుంది అంటే ఇవి మనం గమనించకపోవడం వల్ల కూడా మనకు ఇంటర్నల్గా ఉన్న ఈ ఫిటస్ అనేది మనకు ఓమ్ అనేది ఈ రిలీజ్ అది ప్రాపర్గా మనకు ఎదుగుదల లేకపోవడం వల్ల ఏమవుతుంటుంది అంటే మనకు రికరెంట్గా అబార్షన్స్ అది అవుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము రికరెంట్ అబార్షన్స్ అన్నిటిని గమనించవచ్చు. దానికి మనం హోమియోపతి ట్రీట్మెంట్లో అయితే మనకు టోటల్గా జీసీఎస్ ద్వారా మనకు టోటల్గా మన ఎదుగుదల ఉండడం కోసం అట్ ద సేమ్ టైం 6 to 8 months వరకు మనకు ఎదుగు మంచిగా ఎగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మనకు ఫార్మేషన్ అవ్వడము, సూత్రం డెవలప్ అవ్వడం. సో ఇలాంటి మెడిసిన్స్ అవి మనకు చాలా ఇదిగా ఉన్నాయండి. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఉన్న ప్రాబ్లం అయితే మనం దాన్ని జీసీఎస్ మనం ఫాలో అవ్వుకుంటూ మనం టోటల్గా సొల్యూట్ చేసుకోవచ్చు అండి దాన్ని. మెహబూబ్ గారు కాల్. మెహబూబ్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి, మాది చిత్రగుడి దగ్గర రేచర్లు అండి. చెప్పండి అమ్మా. మా హరిది గారికి అంటే 4 సంవత్సరాలు పెళ్ళయి. ఓకే. అయితే వీరికనాన్ని కౌంట్ చేయమన్నారండి. అది చేసి ఇంట్లో ఉంటుందండి. మరి ప్రతి వాళ్ళ పండుగ వాడటం వల్ల ఏదైనా ఉంటారా? కొద్దిగా క్లియర్గా చెప్పండి అమ్మా, అది అర్థమవుతలేదు. మీ క్వశ్చన్ క్లియర్గా లేదు, రిపీట్ చేయండి మహబూబ్ గారు. హలో. ఈ సంతానలేమి సమస్యలో స్త్రీల ఏజ్ అనేది బిలో 30 ఉన్నప్పుడే ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు కదా ఫ్యామిలీ అనేది. అంటే మేల్ ఏజ్ అనేది ఎంతవరకు రోల్ ప్లే? మేల్ అనేదానికి ఏజ్ రిలేటెడ్ ఏమి ఉండదండి. జనరల్గా మనకు ఏ ఏజ్ అయినా కానీ అప్ టు 40, 45 వరకు 50 వరకు అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. 50+ అయినా కానీ మనకు ఉండదు. కాకపోతే ఏజ్ ఎక్కువ అయ్యేటప్పటికి ఏంటంటే కొంతలో కణాలు అనేవి వాటిలో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకు ఫిమేల్ ఏజ్ కూడా అనేది జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం 45 years వరకు అనమాట. 45 to 47 years వరకు మనం ఫిమేల్స్లో అది మనకు ఎక్కువ. దాన్ని దాటిన తర్వాత కొన్ని రిస్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే లేట్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని కామన్ రిస్క్స్ ఉంటాయి. సో వాటిని మనము బేర్ చేసుకునే విధానంగా కూడా మెడిసిన్స్ అది ఉన్నాయి, కొద్దిగా ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే రిస్క్ అనేది బేర్ చేయాల్సి వస్తుంటుంది. ఫీటస్ అనేది లోపల మనకు అది ప్రాబ్లం ప్రాపర్గా డెవలప్ అవ్వకపోవడం అనేది కూడా జరుగుతుంటుంది అనమాట. సో మేల్స్ అనేది కొంచెం ఏజ్ అనేది కొంచెం ఎక్కువ ఏజ్ లిమిట్ అనేది లేదని చెప్పుకోవచ్చు, 70-80% వరకు. వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నారు కదా, ఎలాంటివి అంటారు? సో వృత్తిపరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంటారు, వీళ్ళకి ఒకటి. ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాల్లో వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, వీళ్ళకి ఒకటి. కొన్ని కెమికల్ కంపెనీస్లో అంటే ఫెర్టిలైజర్స్ లైక్ కెమికల్స్ అట్లా ఫెర్టిలైజర్స్ కావచ్చు, లేదంటే వేరే కెమికల్ కంపెనీస్లో సో ఎక్కువ వర్క్ చేసేటోళ్ళు ఉంటారు. ఆ సర్టెన్ కెమికల్ అనేది కొంచెం ఆ హార్మోన్ మీద ప్రభావం చేయడం వల్ల మేల్స్లో ఎక్కువ ప్రాబ్లం అనేది మనం గమనించవచ్చు. ఇది కణాలన్నీ కూడా ఎక్కువ ఏంటంటే తగ్గిపోతుంటాయి అన్నమాట. సో దాంట్లో హార్మోన్ అనే దాని మీద ఎక్కువ మనకు అది ప్రభావం చూపడం వల్ల సో తగినంత హార్మోన్ అది మేల్ హార్మోన్లో కొంచెం తగ్గడం, అది ఫిమేల్ హార్మోన్ కొంచెం డామినేట్ చేయడం వల్ల ఏమవుతుంటుంది అంటే సో వీటిలో ఏంటంటే కణాలు అనేది మనకు పూర్తిగా తగ్గిపోతుంటాయి అన్నమాట. సో దానివల్ల మనకు కొన్ని ఈ విధంగా వృత్తిపరంగా ఉన్న వాటిల్లో కొంచెం చూసుకోవచ్చు అనమాట. ఇద్దరిలో సమస్య ఉన్నదానికంటే ఖచ్చితంగా సమస్య ఇది అని తెలవకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉండడం అనేదాన్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు?
సో జనరల్గా ఏంటంటే ఇద్దరిని కూడా మనము ఏంటి వాళ్ళ టోటల్గా హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి, దాంతోపాటు ఏంటంటే మనకు ట్యూబ్స్ ఎలా ఉంటున్నాయి, లేకపోతే ఓవరీస్ ఎలా ఉంటున్నాయి, కొన్ని టెస్ట్లు అనేటివి రికరెంట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా టోటల్గా నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా కొంచెం మనం ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంటే వాళ్ళకి అది ఫర్దర్గా మనకు అది టోటల్గా ఆ ఎగ్ అది కొంతమందిలో ఏంటంటే నార్మల్గా ఉన్నాయి కానీ అవుతుంది అనమాట. హార్మోన్స్ ఒక్కోసారి ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో ఎప్పటికీ ఒకటేలాగా ఉండకన్నా కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంటాయి. వాళ్ళకి ఏదన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటున్నాయా దాన్ని మనం ప్రాపర్గా గుర్తించడం వల్ల కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ మనం వాటిని సక్సెస్ చేసుకోవచ్చు అండి. హోమియో ట్రీట్మెంట్ అంటే అసలు ఆ ట్రీట్మెంట్కి ఎంతవరకు సూట్ అవుతున్నారు, ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎంత ఐడియల్ అనేది నిర్ధారించుకోవడం దానికి ఎంత టైం వెయిట్ చేసి చూడాలంటారు? అంటే ఎక్కువ టైం అనేది ఏమి ఉండదండి. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ పర్సన్స్ ఉన్నారు, మనకు విదిన్ ద 3 to 4 months లోపలే వాళ్ళకు మనం మెడిసిన్స్ అది ఇవ్వడం వల్ల వాళ్ళు ఉన్న హార్మోన్స్ అవన్నీ కూడా ఏ విధంగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సో ఇదొకటి. సో దాంతోపాటు మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంట్లో ఏంటంటే 3 to 6 months అట్లా చూడడం వల్ల సైకిల్స్ అనేవి మనకు రెగ్యులర్గా అవుతున్నాయా లేదా, సో ఈ విధంగా చెక్ చేసుకోవడం. సో ఈ విధంగా ఏంటంటే మనం మెడిసిన్స్ అది ఇనిషియల్గా ఇవ్వడం వల్ల ఏమవుతుంటుంది వచ్చే చేంజెస్ బట్టి మనకు వాటిని మనం నిర్ధారించుకోవచ్చు అండి. అంటే ఒక 1 year 1.5 year దాకా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారా? అట్లా ఉండదు, ప్రాపర్ ఇంత టైం అనేది ఉండదు. సో మనకున్న సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ అది ఉంటుంది, సో దాంతోపాటు మయోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. సో వీళ్ళంటికి ఏంటంటే కొంచెం మనకు హార్మోన్స్ అవన్నీ కరెక్ట్ అవ్వాలంటే కూడా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో దాంతోపాటు కొంచెం తక్కువ టైం తీసుకున్నట్టు చిన్న చిన్న నీటి బుడలు ఉంటాయి. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల 3 to 6 months లేదా 8 months లోపల టోటల్ క్లియర్ అయిపోతుంటుంది. సో మెన్సెస్ అంతా కూడా రెగ్యులర్ అయిపోతుంటాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఏజ్ టైం పీరియడ్ అనేది ఎగ్జాక్ట్ అనేది ఉండదు. సో డిపెండ్ అపాన్ కంప్లైంట్స్. సో మన బాడీ అనేది దానికి రియాక్ట్ అయ్యేదాన్ని మెడిసిన్స్ ఇస్తాం కదా, రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి కూడా టైం అనేది తీసుకుంటుంటుంది అనమాట. ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీకి ఏదైతే కాజ్ అవుతుందో అదే సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది అంటారా? ఒకసారి ఒక సమస్య ఉంది అని నిర్ధారించుకుని ట్రీట్మెంట్ తీసుకున్నాక సెకండ్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు కూడా అదే సమస్య రేజ్ అవ్వచ్చా? ఒకవేళ హోమియో ట్రీట్మెంట్ తీసుకున్న అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే జనరల్గా మ్యారేజ్ అయినాక ఒక 6 to 8 months 10 months వరకు ఏంటంటే పిల్లలు కలకపోవడం. సో దాంతోపాటు ఏంటంటే ఇంటర్నల్గా ఏదైనా హార్మోన్ సమస్యలు ఏమన్నా ఉన్నాయి అంటే దాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందకి మనం చేసుకోవచ్చు అనమాట. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే వన్స్ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ అది మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత 3 to 4 months లోపల, లేదంటే 1 to 2 months అంటే 1 to 2 months అని చెప్పలేము, 3 to 4 months లోపల దాన్ని మనము అబార్షన్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి మనం చేసుకోవచ్చు అనమాట. కొన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఒక్కోసారి మనకు పూర్తిగా మనకు కనపడకపోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఒక 20-30% వరకు మనకు సమస్య అనేది లైక్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నది వీళ్ళల్లో ఏంటంటే అది రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఒక్కోసారి. సో లేదా వంశపారంపర్యంగా ఏదైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ అది ఉన్నాయంటే ప్రైమరీలోనే ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెకండరీలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట. ఒకసారి మనం ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఇన్ కేస్ మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అది ఉండేది ఏదైతే ఉందో మనం ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసుకోవడం వల్ల అది ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, సో ఫర్దర్గా మనకు అది రిపీట్ అయ్యే అవకాశాలు సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కనపడకపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు హోమియోపతిలో అయితే మనం. ఈ సమస్యకి హోమియోలో బాగా పరిష్కారం ఉంటుంది అంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉంటాయని ఏదనుకుంటూ ఉంటారు? సో ఇరువురిలోనే మనకు ఉన్నదండి, పీసీఓడి ప్రాబ్లం అయినా కావచ్చు, లేదంటే మనకు అలిగోస్పర్మియా కానీ అజోస్పర్మియా కానీ ప్లస్ టెట్రా అజోస్పర్మియా వీటన్నింటికి కూడా ఏంటంటే మనకు చాలా వరకు మనం ట్రీట్ చేసాం వీటిల్లో. సో 2 విధాల మనకు ఫిమేల్స్లో మనకు ఈ హార్మోన్ సమస్యలు అయితే థైరాయిడ్ కావచ్చు, లేదంటే సో ఈ మనకు కొంచెం స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఉండొచ్చు. వీటన్నిటి కూడా మనం అన్ని కంట్రోల్ చేసుకొని మెడిసిన్స్ అది ఇవ్వడం వల్ల చాలా వరకు మనం ట్రీట్ చేసామండి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా. సో దీనివల్ల మనకు ఎక్కువ ఏంటంటే డైట్ అనేది కొద్దిగా మనకు వాళ్ళకు ఎడ్యుకేట్ చేసుకుంటూ, సో దాంతోపాటు కౌన్సిల్ చేస్తూ, దాంతోపాటు సో జనరల్ జీసీఎస్ఎస్ ఫాలో అవ్వడం వల్ల మనకు రొటీన్ సూటబుల్ అది ట్రీట్మెంట్ అది చేయడం వల్ల సక్సెస్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఎప్పుడైనా హోమియో ట్రీట్మెంట్ కుదరదు అని పంపించేసే సందర్భాలు ఉంటాయా? సో ఈ అజోస్పర్మియా అనే కేసెస్లో చాలా రేర్ అండి, ఒక 5 to 10% వరకు అయితే మనం వాటిని, ఎందుకంటే అది ఎన్ని సిస్టమ్కి అయితే కూడా మనకు కొంచెం అది డిఫికల్టీగానే ఉంటుంది. అజోస్పర్మియా వచ్చేసి మనకు వాటిలో క్లియర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి, జెనెటికల్గా ప్రాబ్లం ఉన్నాయి కానీ
ఒక 40 to 50% వరకు అయితే మేము క్లియర్ చేసిన కేసెస్ అయితే ఉన్నాయి. సో అవి కొంచెం డిఫికల్టీనే ఉంటుంది అనమాట. ఎందుకంటే స్మాల్ ఏజ్ అప్పుడు కొన్ని మమ్స్ అనేటివి ఒకటి వస్తుంటాయి అనమాట. సో మమ్స్ అది కొంచెం రావడం, దాంతోపాటు జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే ఒక్కోసారి వాటిని మనం ట్రీట్ చేయలేము. సో అలాంటి వాటిని మనం కొద్దిగా ఇబ్బందికరంగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్రానిక్ డిసీజెస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? స్త్రీలలో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా, గైనిక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో జనరల్గా ఏంటంటే వీటిలో మెయిన్ మనం చెప్పుకోదగ్గ ఏంటంటే ఎస్టీడీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. సో వీటి వల్ల మనకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ అది ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంటుందంటే ఓవరీస్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వడం, దాంతోపాటు ఏంటంటే సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇది అవ్వడం వల్ల కూడా మనకు వీటి వల్ల కొద్దిగా మనకు ప్రెగ్నెన్సీ అది కన్ఫర్మ్ అయినా కానీ ఈ ఎస్టీడీ వాటి వల్ల ఏంటంటే కొంచెం మనకు దాంతో అబార్షన్స్, ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అది అవుతుంటాయి అనమాట. సో వీటి వల్ల ఏమవుతుంటుంది అంటే రికరెంట్గా అవడం వల్ల కూడా సో ఇంటర్నల్గా ఉన్న టోటల్గా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కూడా కొంచెం టోటల్గా ఇన్ఫెక్ట్ ఇది ఉంటుంది అనమాట. సో దాన్ని ఇనిషియల్గా మనం గమనించుకొని గుర్తించుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల సో దాని నుంచి కూడా మనం ఆ ప్రాబ్లమ్ అధిగమించవచ్చు అనమాట. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ 6-7 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారనే కొన్ని ఇయర్స్ వెయిట్ చేసి చూడొచ్చులే అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు? సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్గా మనకు రియల్గా ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి వంశపారంపర్యంగా ఒకసారి అవుతుండొచ్చు అనమాట. ఒకసారి డిలే అవుతుంటుంది. మా పేరెంట్స్కి 6-7 ఇయర్స్ తర్వాత అయ్యారు మా అట్లా. కాకపోతే మునుపటికి ఇప్పటికీ ఉన్న ఫుడ్ స్టైల్లో కావచ్చు, లివింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి. ప్రీవియస్ అంటే మినిమం 4 ఇయర్స్ అట్లా వరకు వెయిట్ చేసినా కానీ పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే జనరల్ 6 to 8 months లేదా 1 year బిలోనే మనకు దాన్ని రెక్టిఫై చేసుకుంటేనే ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటున్నాయి. సో 1 year లోపల దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధికమైపోవచ్చు. సో మనం చెప్పాలంటే ఒకటి ఏంటంటే మెయిన్ వచ్చేసి మనకు తీసుకున్న ఆహారంలో ఉన్న కలుషితం ఒకటి అది మెయిన్ ఒకటి చెప్పవచ్చు. దాంతోపాటు మన లివింగ్ స్టైల్ స్ట్రెస్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంటుంది, ఇది ఒకటి చెప్పవచ్చు. సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వాటిని చేసుకోవాలి. సో ఈ ఫుడ్ స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుంటుంది, స్ట్రెస్ వల్ల కూడా ఏంటంటే హార్మోన్స్లో అనేవి బాగా ఎక్కువ తక్కువ అవుతుంటాయి అనమాట. సో ఈ ఎక్కువ తక్కువ అవడం వల్ల ఏమవుతుంటుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఆ పునరుత్పత్తి అనేది తగ్గిపోతూ వస్తుంటుంది, పురుషుల్లో కావచ్చు లేదంటే స్త్రీల్లో కావచ్చు. సో వీటన్నిటిని కూడా మనం కొన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్లు, దాంతోపాటు స్మోకింగ్ కావచ్చు, కొన్ని ఆల్కహాల్ కావచ్చు, ఇవి కూడా కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిని మనం అధిగమించవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మనం కొద్దిగా అవాయిడ్ చేయాలి. సో చేయడం వల్ల ఏంటంటే వీటిని అన్నింటిని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ లేకపోతే స్త్రీలలో ఎనీమియా, ఈ ఎనిమిక్ కండిషన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది కూడా ఎంతవరకు దారితీస్తుంది? సో అనిమిక్ అనేది ఏంటంటే మెటబాలిజంలో ఎప్పుడైతే మనకు తేడా అనేది ఉంటుందో, మనం తీసుకున్న ఆహారం నుంచి మనకు మెటబాలిజం అనేది మెయిన్గా ఈ హార్మోన్స్ అనేవి చాలా రోల్ చేస్తుంటాయి అనమాట. సో ఈ మెటబాలిజం ప్రాపర్గా లేనప్పుడు ఐరన్ కంటెంట్ అది తక్కువ ఉన్న అది టోటల్గా అబ్జార్ప్షన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంటుంది. తగ్గడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వెయిట్ పుట్ అనేది స్వెల్లింగ్, ఫేస్ అనేది స్వెల్లింగ్ రావడము, సో ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇవి కూడా సంతానోత్పత్తికి జనరల్ వీక్నెస్ అనేది డెవలప్ అయిపోతుంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా కొద్దిగా మనకు బాడీలో ఉన్న మెటబాలిజం డిఫెక్ట్ అవ్వడం వల్ల కూడా సో దాంతోపాటు హార్మోన్స్ అనేటివి కూడా స్ట్రెస్ అది హార్మోన్స్ అనేటివి కూడా కొద్దిగా ఒత్తిడికి లోన్ అవుతుంటాయి. సో ఈ లోన్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా చెప్పుకోవచ్చు అనమాట. మనం హోమియో ట్రీట్మెంట్ వాడేటప్పుడు ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా రిజల్ట్స్ బాగా ఉండాలంటే? సో జనరల్గా ఏంటంటే రొటీన్ డైట్ ఒకటి, సో మనం తీసుకున్న ఫిజికల్గా కొద్దిగా ఎక్సర్సైజెస్ అనేటివి, సో దాంతోపాటు ఏంటంటే కొద్దిగా స్ట్రెస్ అది తగ్గించుకోవడం కోసం అనేది కౌన్సిలింగ్ అనేది ఇస్తుంటారు. సో వాళ్ళు ఏంటి ప్రాబ్లం ఉన్నా తెలుసుకోవడం కోసం కౌన్సిలింగ్ అది. సో దాంతోపాటు కాన్స్టిట్యూషనల్గా మనం మెడిసిన్స్ అది ఇవ్వడం వల్ల ఏంటంటే హార్మోన్స్ అనేవి ఎవ్రీ 3 to 6 months ఒకసారి చెక్ చేసుకుంటూ సో వాటి ఫ్లక్చువేట్ అవ్వకుండా సో నార్మల్గా ఉంటున్నాయా లేదా మనం మానిటర్ చేసుకుంటూ సో వీటినన్నింటిని కూడా మనం ప్రాపర్గా చూసుకోవడం వల్ల మనకు ఈజీగా మనం వాటిని సక్సెస్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి డాక్టర్ శ్రీకాంత్ గారు, సంతానలేమి సమస్యల్లో రకాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, వేరియస్ రీజన్స్ ఎలా ఉంటాయి, హోమియో ట్రీట్మెంట్తో ఎలా డీల్ చేయొచ్చు తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.